8/1/2025 అండి. ఇది శబరిమల దర్శనం అండి. ఆ దర్శనం అనంతరం స్వామివారికి ప్రతిరోజు పూల అలంకరణ, పూల అభిషేకం చేస్తూ ఉంటారండి. పూల అలంకరణ, పూల అభిషేకం అండి. దగ్గర దగ్గర 9 రకాల పూలతోటి అభిషేకం చేస్తూ వచ్చిన భక్తులు అందరూ కూడా, అంతకుముందు 8,000 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 12,500 రూపాయలు చేశారు 2025 నుంచి. అలాగే మన తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు భక్తులు ఈ పూలాభిషేకంలో పాల్గొంటున్నారండి. ఈ ఒక వ్యక్తి అండి, ఇంకో ఆయన ఉన్నారండి. ఇద్దరండి ఈ పూలాభిషేకంలో పాల్గొంటుకుంటున్నారండి. ఇలాంటి అదృష్టం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళు, వాళ్ళిద్దరికీ కూడా స్వామివారి తలపాకండి అది ఇస్తారటండి. అది ఇచ్చి ఆ స్వామివారి అనుగ్రహంతో పూలాభిషేకం అనంతరం స్వామివారు అలా తలపాక ఈ భక్తులకు ఇస్తారట, ఇంటికి తీసుకెళ్ళడానికి. ఆ తలపాక కూడా ఇచ్చారు చూడండి. తలపాక 9 రకాల పువ్వులతోటి అసలు చూస్తుంటే కన్నడ పండుగ. అట్లానే మేము వెళ్ళిన 5 భక్తులు కూడా అయ్యప్ప స్వామి వారికి పూలాభిషేకానికి మనం సేవ చేసామండి. అలా సేవ చేసినందుకు స్వామివారు 5 సార్లు దర్శనం. ఆ సమస్య కదా, ఈ సేవ చేసినప్పుడు ఆ భక్తుల ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు తోటి 3 సార్లు దర్శనం చేసుకున్నామండి. 2 ఫ్రీ దర్శనాలు చేసుకున్నాం. టోటల్గా 5 దర్శనాలు చేసుకున్నామండి. ఆ స్వామి అనుగ్రహంతో, కృపతోటి చాలా అదృష్టం ఇచ్చారు. 5 సార్లు దర్శనం అంటే అంత జనంలో అసమస్య కాదండి. కానీ కింద ఇప్పుడు కొత్తగా వెళ్ళేవాళ్ళు, శబరిమలకి వెళ్ళేవాళ్ళు భక్తులు మాత్రం పంబ నుంచి పై దాకా కూడా లైన్ అండి. టోటల్గా ఆన్లైన్ సిస్టమ్. ఆన్లైన్ ఉన్న భక్తుల్ని పంపిస్తారండి, లేకపోతే క్యూ అనేది తీసుకుని వెళ్ళాలండి. ఇది మాత్రం గమనించండి. మీ భక్తులు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడక్కర్లేదు. కానీ అంతకుముందు ఆన్లైన్ టికెట్ తీసుకుంటే కింద నుంచి పంపించేవారండి. ఇప్పుడు ఏం పంపించట్లేదండి. ఒకటే దారి పెట్టారండి, అందరికి ఒకటే వే పెట్టేశారండి. ఆ వే పెట్టడం వల్ల 7 గంటలకి కిందల పంబలో బయలుదేరిన వ్యక్తులు స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి సాయంత్రం 5 అయిందండి. మా దర్శనం చేసుకుని పైకి వెళ్ళి దర్శనం చేసుకుని 3, 4, 5 సార్లు దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకొని కిందకు వచ్చేసరికి దగ్గర రాత్రి 2 అయిందండి. చూడండి, మనుషులంతా అలిచిపోయి అలా కూర్చున్నారు. మా 5 కూడా అలిచిపోయారండి. ఇంకా ఒక అడిగి అడిగి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత అదృష్టం ఇచ్చిన భగవంతుడికి, ఆ స్వామి అనుగ్రహంతో మా వాళ్ళైతే చాలా ఖుషి అండి. ఎంత ఖుషి అంటే ఇంత అని చెప్పలేకపోతున్నారండి. వాళ్ళు మాటల్లో కూడా అది ఒక వీడియో పెడతానండి, మాటల వీడియో కూడా ఒక పెడతానండి. అంత ఖుషి అయ్యారండి వీళ్ళు 5 కూడా. స్వామివారి అనుగ్రహంతో చక్కగా నడుచుకుంటూ, మెల్లమెల్లగా ఆగుకుంటూ చక్కగా దర్శనం చేసుకుని వచ్చారండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి